దేశంలో పవర్ఫుల్ ఎవరంటే ప్రస్తుతం మోదీ, ఆ తర్వాత అమిత్ షా. ఒకప్పుడు అయితే సోనియా గాంధీ. ఈ ముగ్గురి అపాయింట్మెంట్ డైరెక్ట్గా తెచ్చుకోగల మొనగాడు ఎవరైనా ఉన్నాడంటే అది ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అనే చెప్పాలి. ఆ రేంజ్లో ఉంటుంది ఈ నవాబ్ సాబ్ వర్క్. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా పవర్లో ఎవరుంటే వాళ్ళు దోస్తానాలే. దుష్మనీ ఏదైనా ఉంటే కేవలం మాటల్లోనే. హైదరాబాద్ను సుల్తాన్లా ఏలడం కోసం ఇక్కడ కూడా అదే తరికాలో కథ నడిపించేస్తున్నారు ఆయన. పవర్లో ఎవరుంటే వాళ్లతో ఇఫ్తార్ విందు అయిపోవాల్సిందే. లేటెస్ట్గా రేవంత్తో హాత్ కలిపేశారు. ఓవైసీ ప్యార్ అంతా పవర్ మీదనేనా అని ఇప్పుడు అందరూ పరేషాన్ అవుతున్నారట. గతంలో మజ్లిస్ కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉండేది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతోనే సన్నిహితంగా మెలిగింది. పాత బస్తీలో మాత్రమే పోటీ చేసి ఇతర చోట్ల కాంగ్రెస్ పార్టీతో పరోక్ష మద్దతు ఇచ్చేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ బీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంది. ముందస్తు ఎన్నికల్లో గ్రేటర్ మినహా ఇతర చోట్ల బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ పరోక్ష సహకారం అందించింది. అయితే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆ పార్టీకి దగ్గరవుతోంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మైత్రీ బంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీకి ఉపకరించేలా హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని పొత్తులో భాగంగా బీఎస్పీ అభ్యర్థికి కేటాయించాలని గులాబీ బాస్ కేసీఆర్ మొదట నిర్ణయించారు. కానీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు మాయావతి ససేమిరా అనడంతో బీఎస్పీతో పొత్తు వికటించింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దించింది. కానీ హైదరాబాద్ పార్లమెంటు స్థానంలోనూ బలహీనమైన బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దించాలని ఆ పార్టీ యోచిస్తోంది. హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ షహనాజ్ తబుస్సంను పోటీకి దింపనుంది. 4 సార్లు ఎంపీగా గెలిచిన అసదుద్దీన్ ఓవైసీపై బలహీన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఏఐఎంఐఎంపై కాంగ్రెస్ మెతక వైఖరి అవలంబిస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ అభ్యర్థి కొంపెళ్ల మాధవీలతపై హైదరాబాద్ నియోజకవర్గం నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది షహనాజ్ తబుస్సంను పోటీకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తబుస్సం భారత సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది. ఆమె ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకురాలు, జాతీయ అధ్యక్షురాలు కూడా. ఇతర పార్లమెంటు స్థానాల్లో మజ్లిస్ మద్దతు పొందడానికి ఆ పార్టీతో పోటీ స్నేహపూర్వకంగా ఉండాలని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సంవత్సరం నుంచి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం పాగా వేసింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ 5 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. దాని సమీప ప్రత్యర్థి బీజేపీకి 2.35 లక్షల ఓట్లతో 2వ స్థానానికి పరిమితమైంది. రాష్ట్రంలో అధికార పార్టీలతో కలిసి పనిచేసిన చరిత్ర మజ్లిస్ పార్టీకి ఉంది. అధికార పార్టీతోనే మజ్లిస్ మైత్రీ బంధం పెట్టుకోవడం గత చాలా రోజులుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈసారి కూడా మజ్లిస్ ఒకవైపు బీఆర్ఎస్తో అంతర్గతంగా మైత్రీ బంధంలో ఉంటూనే మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో తెగతెంపులు చేసుకున్న అసదుద్దీన్ ఓవైసీ 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్తో దోస్తీ కుదుర్చుకున్నారు.
అసద్ కేసీఆర్ ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉండి 2018-2023 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకున్నారు. ఓవైసీ గతంలో తన బహిరంగ ప్రసంగాల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని ముస్లింలను కోరారు. అయినప్పటికీ గత సంవత్సరం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. మజ్లిస్ పార్టీ ఎల్లప్పుడూ అధికార పార్టీలతోనే కలిసి ఉండే సంప్రదాయం కొనసాగిస్తోంది. ఎవరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారితో మజ్లిస్ స్నేహం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో అధికార పార్టీతో మజ్లిస్ స్నేహం చేసే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం చాంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అసదుద్దీన్ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీని కూడా లండన్లో కలిశారు. అనంతరం పాతబస్తీలో మెట్రో రైల్ శంకుస్థాపన సభలోనూ సీఎం రేవంత్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చట్టాపట్టాలేసుకుని మేమంతా అభివృద్ధి పనుల కోసం ఒకటేనని ప్రకటించారు. మజ్లిస్, కాంగ్రెస్ వర్గాలు రాజకీయంగా కొంతమేరకు సయోధ్య కుదుర్చుకున్నారనే ఊహాగానాలకు తెరలేచింది. లోక్సభ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో మజ్లిస్, కాంగ్రెస్ కొత్త మైత్రీ బంధంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.